మళ్ళీ గెలిపించేటట్టున్నారా ప్రజలు మళ్ళీ కేసీఆర్ ని? ఉన్నారు ఉన్నారు అట్లా అంటారు ఇట్లా అంటారు. ఇప్పుడు అప్పుడు అన్నారు ఇప్పుడు 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 కూడా కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ కెళ్ళి దొంగలు. ఒక మా ఇంట్లో ఒక 10 ఇండ్లు ఉన్నాయి మా జిల్లాలో. మళ్ళీ కాంగ్రెస్ గెలిపించాలి. మా కాంగ్రెస్ వాళ్ళ ఏమంటారు మళ్ళీ గెలిపించుకోవాలి మనం. కొంతమంది ఈయన వద్దు ఈయన గెలవద్దని కొంతమంది కొన్నది. మా ఇంట్లో అయితే ఎప్పటికీ ఆయన తలుతారు కేసీఆర్. అవునే కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు గెలవద్దు ఆయన గెలవద్దు కేసీఆర్ గెలవద్దు అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది లెక్క. మరి నువ్వేం చెప్పినావు నీ దగ్గరకు వచ్చి అన్నప్పుడు? మన దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు? రారు 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 మన ఇంటికి అడుగే పెట్టరు వాళ్ళు. బోళ్ళు పతాకం అంటేనని రారు. మామూలు నాయకుడే పెద్ద నాయకుడు సర్పంచ్ ఎంకన్నా నా కొడుకే. ముగ్గురు ఒకడు హైదరాబాద్ లో ఉంటాడు. నిజం చెప్పే తాత నిజంగా చేస్తలేరా పనులు? ఏ ఆడ చేస్తాడండి ఏ పని చేసిండు సరుకులు పోపిస్తాడా? మహిళలకు 2500 ఇస్తాలట నెల నెలకు. గ్యాస్ 500కే అట. కరెంట్ బిల్లు ఫ్రీ చేస్తాలట. కరెంట్ బిల్లు మొన్న కట్టించుకునిగా బావులయ్యి మొన్న కట్టించుకునిగా పెన్షన్ రావాలని 10,000 కట్టింది మా కోడలు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కదా, ఏమనుకుంటారు జనాలు? మళ్ళీ వీళ్ళనే గెలిపించాలని ఉన్నది. ఎవరిని? కేసీఆర్ గెలిపించాలి అని ఉన్నది. అందరికి ఉన్నది మనసులో పడ్డది. ఎందుకు రేవంత్ రెడ్డి పనులు చేస్తలేడానా? చేస్తాను. మరి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళు చెప్తాడే దొంగ గుసగుసలు పెడతా. అంటే ఎట్లా గెలిపించాలి మళ్ళా మనం రేవంత్ రెడ్డిని? అన్ని పనులు చేస్తాడని వాళ్ళు అట్ట ఉన్నది మోసం. రైతు బంధు వచ్చిందా నీకు? రాలే. రైతు బంధు రాలేదా? రాలే. ఇప్పుడు రాలే. ఉన్నప్పుడు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? మంచిగా చేసిండా పనులు కేసీఆర్? ఏడాదికి 50,000 వచ్చినాయి మాకు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 10 ఎకరాలు. 10 ఎకరాలకు మంచిగా పుష్కలంగా ఇచ్చేది నీకు డబ్బులు 6 నెలలకు ఒకసారి పంటకి. ఇప్పుడు ఇస్తలేడా మరి? లేదు, అసలు లేదు. అసలు లేదా? చేతలేడా పనులు రేవంత్ రెడ్డి? చేస్తాను బాగానే. అంతేనా? ఏమేం చెప్పిండు మీకు? అన్ని బూతులు చెప్తాడు రేవంత్ రెడ్డి. అన్ని బూతులు చెప్తాడు. బూతులు చెప్పే వరకే గాని ఏం లేదు, ఏం పని లేదు. ఇండ్లు ఇస్తానని అంటాను. మరి ఆ ఇండ్లు కూడా ఇచ్చేది నమ్ముకోను లేదు మనకు. అది తెలియదు. ఎట్లుండే రైతు బంధు వచ్చినప్పుడు? మంచిగా ఉండే. అంటే ఏ విధంగా? 6 నెలలకు పోతాం 50,000 వచ్చాయి నాకు. పెట్టుబడి మంచిగా వెళ్ళలే. మరి ఇప్పుడు అన్ని బాకీలు తెచ్చి పెట్టవలసి వస్తాడే మనం. ఏం చేస్తాం? నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పెద్ద? నాకా ఒక 70 ఉంటుందా? 70 దాటానే వచ్చే ఉన్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే కదా అప్పుడు ఎట్లుండే పరిస్థితి? కరెంటు ఏం మంచిగా లేదు. ఈయన కేసీఆర్ రావు వచ్చినాకనే మనకు అన్ని సప్లై చేసాడు ఈ 10 సంవత్సరాలు. అంతే. ఉన్న రోజులే మంచిగా చేశాడు కేసీఆర్ రావు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది మరి వచ్చింది. ఆయన ఈకే గెలవాలనా ఆయన కొంతమందికి. అది శకలు. కేసీఆర్ తలుచుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ అవుతారు అందరు. అప్పుడు ఏర్పడలే దించాలి అనుకుంటే దింపిల్లు. ఇప్పుడు అంటాను మంచిగా. రేవంత్ రెడ్డి వస్తుందా పెన్షన్ నీకు? వస్తాను. ఎంత వస్తుంది? 2,000. 4,000 అని చెప్పిండుగా నీకు? లేదు, 2,000. 4,000 ఇస్తలేడు? లేదు, 2,000. ఏమంటారు? ఏమండి ఆయన ఇస్తాడు, రమేష్ ఇస్తాడు, తెచ్చుకుంటాను. 2,000 ఒక కుంచెలో మాత్రం 4,000 ఇస్తాను కుంచెలకు. మా సంఖ్యలకు మాత్రం 2,000. రేవంత్ రెడ్డి చెప్పిండు నేను అది చేస్తా ఇది చేస్తా నాకు గెలిపియుర్రి నేను గెలిచిన తర్వాత మీకు అన్ని చేస్తా అన్నాడుగా. అన్నాడు అప్పుడు. ఒప్పించాడు. ఏమి లేదు, ఆయన చేసే పని ఏం లేదు. మరి వాళ్ళేమో చేసినామని చెప్తా ఉన్నారు కదా. అచ్చే అంటారు. రేవంత్ రెడ్డి అంటుండు
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కేసీఆర్ కంటే ఎక్కువనే ఇస్తాము అన్నట్టుగా చెప్పిండు కదా మరి రేవంత్ రెడ్డి. అది కూడా మొత్తం బంద్ చేసిండుగా, మరి ఎట్లుంది? ఏమున్నది, ఇసుకపోయినట్టుంది వ్యవహారం, లేదు మంచిగా లేదు వ్యవహారం.